ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెలా శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా నిన్ను పనిలో పెట్టుకున్నాక నిన్ను నాతో సమానంగా చూడగలనా పనుడిగా చూడగలనా నీ దగ్గర నేను ఎలా నడుచుకోగలను చెప్పు నా ఇబ్బంది నువ్వు అర్థం చేసుకున్నావు అనుకుంటాను అందుకే వెనక ముందు ఆడుతున్నాను చూడు గోపి డబ్బు సాయం కావాలంటే అడుగు చేస్తాను కానీ పని అడిగి నన్ను ఇబ్బంది పెట్టుకు ప్లీజ్ గోపి దయచేసి నన్ను అర్థం చేసుకో పర్లేదన్నా నేను వస్తాను గోపి డబ్బు కావాలంటే అడుగు నేను ఇస్తాను అబ్బే వద్దన్నా ప్లీజ్ గోపి నన్ను తప్పుగా అనుకోవద్దు అయ్యో అలాంటిదేం లేదన్నా వస్తా అన్నా నా పరిస్థితి నీకు అర్థమైందా గోపి అసలు నీకు ఇలాంటి పరిస్థితి రావడమే దురదృష్టం సొంత తమ్ముడే నీకింత నమ్మక ద్రోహం చేశాడని తెలిసి నేనెంత బాధపడ్డానో తెలుసా ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే మీ తమ్ముడి మామ ఆ మాధవరావు దగ్గర నేను కొన్ని తాకట్టు పెట్టాను ఇప్పుడు నేను నీకు పనిస్తే ఆయనతో నేను పగ కొనుక్కున్నవాడు అవుతాను ఆయన నన్ను ఇబ్బంది పెడతాడు అది నా పరిస్థితి దయచేసి అర్థం చేసుకో తప్పుగా అనుకోకు పర్లేదన్నా వస్తాను నువ్వు
నా షెడ్యూల్ లీజుకి అడిగిన వాడివి, పనిలో నాకన్నా గొప్పవాడివి. అలాంటి వాడిని నిన్ను నా అసిస్టెంట్కి ఎలా పెట్టుకోగలను చెప్పు? ఇప్పుడు నేను నీకు పనిస్తే ఆయనతో నేను పగ కొనుక్కున్న వాడిని అవుతాను. ఆయన నన్ను ఇబ్బంది పెడతాడు. అది నా పరిస్థితి. దయచేసి అర్థం చేసుకో, తప్పుగా అనుకోకు. భాను, ఏంటి గేట్ దాకా వెళ్ళి చూసొస్తున్నావు? రోజు ఈ పాటికి పని పూర్తి చేసుకొని వచ్చేసేవారు, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. పని పూర్తి చేసుకొని రావాల్సిన మీవారు ఇంకా రాలేదు, పని కోసం వెతుక్కుంటూ వెళ్ళిన మావారు ఇంకా రాలేదు. అదేంటి, మీ వారు పని వెతుక్కోవడానికి వెళ్ళడం ఏంటి? ఆయన మెకానిక్ అని చెప్పావు కదక్క. మెకానిక్కే. ఇంత క్రితం షెడ్ ఉండేది, ఇల్లుండేది. అవన్నీ వదులుకుని ఇక్కడికొచ్చేసాం. అదొక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. అదిగో ఆయన వచ్చేశారు, రండి. నేను చెప్పాను కదా మన ఇంట్లో పక్క పోషన్లో దిగారని. ఆ అక్క వాళ్ళు వీళ్ళే. నమస్కారం అండి. నమస్తే. ఏంటండి ఇవాళ ఇంత లేట్ అయింది? అది అది ఏంటి, తాగొచ్చారా? అది కాదు మేడం. తాగడం నాకు నచ్చదని తెలుసు కదా, ఎందుకు తాగొచ్చారు? అది కాదు బాను, మా పక్షాపతంది పుట్టినరోజు, చిన్న పార్టీ ఇచ్చాడు. పార్టీ అయితే తాగాలా? మీరు లోపలికి రాకండి. బాను 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 అది కాదు బాను. నీకే చెప్పేది. బాను ప్లీజ్ బాను, పొండి. ప్లీజ్ బాను, తలుపు తీ బాను. తీయ, నేను చెప్పానా? బాను ప్లీజ్, ఇంకోసారి తాగను. ప్లీజ్ బాను, తలుపు తీ ప్లీజ్. బాను ప్లీజ్ బాను, తలుపు తీ బాను. నేను తీయను. బాను ప్లీజ్ బాను, తలుపు తీ బాను. బాను ప్లీజ్. బాను ఇంకెప్పుడు తాగను బాను. అర్చన, ఎవరైనా తలుపు కొడుతున్నాడు? అది భాను వాళ్ళ ఆయన తాగొచ్చారని బయటికి గెంటేసి తలుపులేసింది. సరే మీరండి. బాను ప్లీజ్ బాను, తలుపు తీ బాను. బాను ప్లీజ్ బాను, ఇంకెప్పుడు తాగనన్నాను కదా. బాను ప్లీజ్ బాను, తలుపు తీ బాను. ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమైంది, ఎందుకిలా ఉన్నారు? ఎందుకింత డల్గా ఉన్నారు? ఎక్కడా పని దొరకలేదు అర్చన. ఏంటి, మీకు పని దొరకలేదా? లేదర్చన, అందరూ ఏదో ఒక కారణం చెప్పారు. ఒకళ్ళైతే నువ్వు చేసేంత గొప్ప పనులు ఇక్కడేమీ లేవన్నారు. ఇంకొకళ్ళు నీకు పనిచ్చేంత గొప్పవాళ్ళం మేం కాదన్నారు. మరొకళ్ళు నువ్వు షెడ్ ఓనర్వి, నిన్ను వర్కర్గా ఎలా పెట్టుకుంటావన్నారు. అందరూ అందరూ ఏదో ఒక కారణం చెప్పారు అర్చన. సర్లేండి, అవన్నీ పక్కన పెట్టండి. భోజనం వడ్డిస్తాను, రండి భోంచేద్దురు గాని. వద్దర్చన, నాకు భోజనం వద్దు. ఎందుకు, బయటెక్కడైనా తినొచ్చారా? లేదర్చన, పొద్దున్నుంచి పని కోసం తిరుగుతూనే ఉన్నాను. ఎందుకు తినబుద్ధి కావటం లేదు. అయినా నాకు అన్నం తినే అర్హత లేదర్చన. జీవితంలో మొదటిసారిగా నాకున్న విద్వత్తు మీద నాకే నమ్మకం తగ్గిపోతుంది. భయం వేస్తుంది అర్చన.
చాలా భయంగా ఉంది. ఎందుకు ఎందుకు మిమ్మల్ని మీరే ఇంత తక్కువ చేసుకుని మాట్లాడుకుంటున్నారు? ఎవరో నలుగురు మీకు పనివ్వనంత మాత్రాన మీ పనితనం మీ నుంచి దూరం అవుతుందా? మీకు మీ మీదున్న నమ్మకం వదిలిపోతుందా? నేను మీ మీద ఎంతో నమ్మకం ఉంచి నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి మిమ్మల్ని గెలిపించి చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నా నమ్మకాన్ని ఒమ్ము చేస్తారా? చూడండి, దేన్నైనా వదులుకోవచ్చు, కానీ నమ్మకాన్ని, ఆత్మాభిమానాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. నువ్వు చెప్పేది కరెక్టే అర్చన, కానీ నాకు మెకానిక్ పనంత బాగా వచ్చి కూడా నన్ను అసలు ఎవరు మెకానిక్ ఎక్కడా పనిలో పెట్టుకోవట్లేదు అర్చన. అంత మాత్రాన బతికే అయిపోయినట్టుగా బాధపడుతున్నారేంటి? సరే, మెకానిక్ పని పక్కన పెట్టండి. మీకు డ్రైవింగ్ వచ్చు కదా, మీరు డ్రైవింగ్ పని చేయొచ్చు కదా. అవునర్చన, కరెక్టే. నాకు అసలు ఈ ఆలోచన రాలేదు. నేను డ్రైవర్ పని చేయొచ్చు కదా. కరెక్ట్గా చెప్పవచ్చనా? చూడండి, ఒకళ్ళు మనల్ని మోసం చేయడం కన్నా మనల్ని మనం మోసం చేసుకోవడమే చాలా తప్పు. ఒక్కసారి భయపడి అడుగు వెనక్కి వేశామంటే నడక మారిపోతుంది, నడవడం మర్చిపోతాం. అందుకే భయాన్ని, బలహీనతల్ని మనం వదులుకోవాలి, ముందుకడుగు పెట్టాలి. చూడండి, నేను మన గురించి ఊహించుకున్న జీవితం నాకు చక్కగా కనిపిస్తోంది. రేపటి నుంచి మీరు డ్రైవింగ్ పనికి వెళ్ళండి. వెళ్తాను అర్చన, రేపటి నుంచి నేను డ్రైవర్ పనికి వెళ్తాను. ఇప్పుడు నాకు కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు మీ ముఖంలో కళొచ్చింది. ఇంకెప్పుడు భయపడకండి, హుషారుగా ఉండడం నేర్చుకోండి. మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలండి. అలాగే. సరే రండి, భోంచేద్దురు గాని. పద. అమ్మా రాణి, బయలుదేరదామా అమ్మా? అయిపోయిందన్నా. నాన్న, బస్ పాస్ ఈ రోజుతో అయిపోతుంది, రెన్యువల్ చేయించాలి. డబ్బులు ఇవ్వండి నాన్న. అవును కాదు, ఈ విషయం నిన్నే చెప్పావు. సర్లే అమ్మాయి, వాళ్ళకి వదిలే. వాళ్ళ ఓనర్ గారి దగ్గర అడ్వాన్స్ తీసుకుంటాను. రేపు బస్ పాస్ కడుతు గాని. సరే నాన్న, నేను కాలేజ్కి వెళ్తాను. నేను వస్తున్నానమ్మా. నిన్ను బస్సు ఎక్కించి అటు నుంచి అటు నేను పనికి వెళ్తాను. పదమ్మా. రాణి, ఇదిగో చూడు, వాసు తీసుకొచ్చిన 10,000 రూపాయలు పట్టు చీర. నాకు బాగుందా? ఏంటే అడిగేది నిన్నే, వినిపించట్లేదా? ఎందుకు అలా ఉరువురు చూస్తున్నావు? ఏమయ్యా, నువ్వు చెప్పు, ఈ చీర నాకు ఎలా ఉంది? సూపర్ గా ఉందే. ఈ కంచిపట్టు చీరలో కళకళలాడుతూ కళ్యాణ శోభ మళ్ళీ ఉట్టిపడుతోంది. శోభనం పెళ్లి కూతురులా ఉన్నావు. వెళ్ళి ఎవరినైనా ఇంకోసారి పెళ్లి చేసుకో. ఏమయ్యో, నీకు సిగ్గులేదు? పొగినట్టే పొగిడే పొలవీరు మాటలు మాట్లాడుతున్నావే. అలాంటి మాటలు మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? మాట్లాడదంటే మళ్ళీ మాట్లాడతావేంటే? నీకు రోషం పౌరుషం లేదా? పోయబ్బో, పెద్ద రోషం గల మగాడు బయలుదేరాడండి. ఇంకా ఎంతకాలం మాట్లాడుకున్నా ఉంటావో నేను చూస్తాను. మళ్ళీ మళ్ళీ పలకరించి మమ్మల్ని ఇబ్బంది పెడితే పళ్ళు రాల కొడతా, జాగ్రత్త. అమ్మా వాసు, ఒరే వాసు, వచ్చావా? ఏంటమ్మా పొద్దున్న హాట్ గా ఉన్నట్టుంది? ఇదిగో అంతా వేళ మూలంగానేరా. మనకెప్పుడు ఉండే గొడవ గానీ నువ్వు రెడీగా? నేను రెడీయేరా వాసు. ఇదిగో నువ్వు కొనిచ్చిన పట్టు చీర బాగుందా? చీరకేమమ్మా సూపర్ గా ఉంది. రాణి, నువ్వు నాన్న రెడీగా? పదండి, కార్ ఎక్కండి. ఎక్కడికి? కార్ ఎక్కువ అంటున్నా? నేను కాలేజ్కి బయలుదేరాను, కనబట్టం లేదా? ఓ అబ్బో, పెద్ద కాలేజీ. నువ్వు ఒక్కదానివే చదువుతున్నావమ్మా? మేడం గారు కాలేజ్కి వెళ్ళకపోతే కాలేజ్ ఏమైనా మూసేస్తారా? కాలేజీ మూసేస్తానో లేదో నీకు అనవసరం. మీరు మాతో మాట్లాడొద్దని నిన్నే చెప్పాను. మళ్ళీ గానిగెద్దులా మొదటికే వస్తావేంట్రా? కాస్త అయినా సిగ్గు శరం లేదుట్రా నీకు? చూడు, నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు. ఏదో కాస్త కలిసి వచ్చింది కదా, డబ్బులున్నాయి కదా, సంతోష పెడదామని చూస్తుంటే బిల్డప్లు ఇస్తున్నావేంటి? బిల్డప్లు
రాణి మనం ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాం, పద కారెక్కండి. రేయ్, మాకు గోపి అర్చన ఎక్కడుంటారో అదే మాకు ఇంపార్టెంట్ ప్లేస్. అది కాదని నువ్వు స్వర్గానికి రమ్మన్నా అది మాకు శ్మశానంతో సమానం. కారు గుమ్మంలో పెట్టి ఎక్కండి అనగానే మే ఎక్కేయటానికి కారు మీద మోహం లేదురా మాకు. ఇదిగో చూడు, ఈ కార్లు బంగళాలు డబ్బులు చూసి మురిసిపోవటం అల్ప సంతోషమేరా. అవి చెరిగిపోయేవే గాని శాశ్వతంగా నిలబడేవి కావు, గుర్తుపెట్టుకో. అలాంటి ఆశలు దానికి నచ్చుతాయి. చూడు, నీ వ్యవహారాలన్నీ ఆ ఆశపోద్దాంతో పెట్టుకో, సరిపోతాయి. అంతేగాని మీ గేలానికి పడే పిచ్చి చేపలం కదరా మేము. రాణి, నువ్వు రామ్మా. అమ్మా, వీళ్ళకి డబ్బు విలువ అర్థం కావటం లేదు, త్వరలోనే అర్థం అవుతుంది. నువ్వు పదమ్మా. ఉండ్రా, తాళం తీసుకొస్తాను. వాసు, తాళం వేసేరా. పదమ్మా. అమ్మా, ఇదే మన కొత్త కారు, కూర్చో. అబ్బో, జాగ్రత్త. ఏం భాగ్యమక్క, పట్టుచీర కళకళ్ళాడుతుందే. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావక్క. ఈ చీర 10,000 రూపాయలు పెట్టి మా వాసు కొనిచ్చాడు. 10,000 రూపాయలా? పర్వాలేదయ్యా, మీ అమ్మకి 10,000 రూపాయలు పట్టుచీర కొనిచ్చావే. అవును, అన్ని విధాలుగా ఉన్నప్పుడు తల్లిని సంతోష పెట్టడం కన్నా గొప్ప పని ఇంకేముంటుంది. అమ్మా, నువ్వు కూర్చో. జాగ్రత్త అమ్మా, చీర కొంచెం లోపలికి వేసుకో. సరేలేరా. ఐ లవ్ యు అంటే చిక్కుటి పోతా. వీళ్ళ వ్యవహారం చూసావా? పాపం, ఈ ఇంటి కోసం గొడ్డు చాకిరీ చేసిన గోపిని అర్చన్ని బయటికి తరిమేసి ఎలా కొలుకుతున్నారో చూడు. ఇలా వేరే వాళ్ళను మోసం చేసి సొమ్ము తినేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. అవును, త్వరలోనే ఇంతకింత అనుభవిస్తారు. సర్లే పద, నీళ్లు పట్టుకుందాం. అల్లుడు గారు, ఏమైంది? అమ్మ తట్టుకోమ్మా, తట్టుకోమ్మా. అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? అమ్మ కొంచెం ఊర్చుకోమ్మా. అయ్యో భగవంతుడా, అయ్యో అల్లుడు గారు. ఊరుకో తల్లి, కొంచెం ఊర్చుకోమ్మా. అల్లుడు గారు, ఏమైంది?